'ఓహో ఎంతన్ బేబీ' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో లాస్ట్ మంత్ తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. విష్ణు విశాల్ గారు ఎక్స్‌టెండెడ్ క్యామియో చేశారు. అండ్ అతని తమ్ముడు రుద్ర గారు హీరోగా పరిచయం అయ్యారు ఈ సినిమాతో. అండ్ 'ఓరి దేవుడా' ఫేమ్ మిథిలా పాల్కర్ గారు ఇందులో హీరోయిన్‌గా చేశారు. ఇక చూసాక నాకైతే చాలా సినిమాలో మిక్స్‌లానే ఉంది. అండ్ కొన్ని చోట్ల అతిగా అసలు ఇలా ఎలా అయిపోద్ది అన్నట్టే చాలా విషయాలు ఉంటాయి గానీ, టైమ్ పాస్ అయితే అయిపోయింది ఓవరాల్ మూవీ. యూత్‌కి నచ్చొచ్చు బాగా. అందుకే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి హీరోకి కథ చెప్పడం, అండ్ మిగతా కథ తెలియని అంటే హీరో యొక్క లవ్ కంటిన్యూషన్ జరగాలనేలా ఉన్న కొత్త పాయింట్ అయితే నచ్చింది. కానీ లవ్ డెవలప్‌మెంట్ పోర్షన్స్‌లోని ఫీల్ కంటే కంక్లూజన్ పోర్షన్‌లోనే ఎమోషన్ ఎక్కువుంది. అలాగే మూవీ స్ట్రక్చర్ కూడా బావుంది. ఒక ఫ్లోలో వెళ్ళిపోయేటట్టు. సో, అందుకే ఒకసారి చూడొచ్చని అయితే అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. లిప్ లాక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒక చోట అడల్ట్ కంటెంట్ వస్తే చూడలేం. అందుకే యూత్ అని చెప్పా. ఇక బేసిక్ స్టోరీ లైన్ హీరో ఒక కథను నరేట్ చేయడానికి వెళ్తాడు. హీరో అయిన విష్ణు విశాల్ గారి దగ్గరికి. అతనికి కథ చెప్పి ఒప్పించాడా లేదా? అసలు ఆ కథలో ఏముంది? మధ్యలో ఎలాంటి సిట్యుయేషన్ ఎదురైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. అంత మెచ్యూరిటీ లేని రోల్‌లో హీరో రుద్ర, ఇంకా భయపడుతూ పెయిన్‌ని చూపించే రోల్‌లో హీరోయిన్ మిథిలా పాల్కర్ గారు ఇద్దరు బాగా నటించారు. ఒకానొక పాయింట్‌లో హీరో మీద కోపం వస్తుంది. హీరోయిన్ మీద జాలి కూడా వస్తుంది. అంటే పెర్ఫార్మన్స్ బావున్నట్టే కదా! అండ్ కొన్ని విషయాలు అతిగా ఉన్నా గాని యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ విత్ ఫన్ అండ్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో బాగానే ఇంక్లూడ్ చేశారు. కంక్లూజన్ కూడా అన్నింటిని కవర్ చేసింది. రిలేషన్‌షిప్స్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ ఎంత కీ రోల్స్‌ని ప్లే చేస్తాయన్నవి. సెకండ్ లవ్ స్టోరీ అయితే జుజుబి. ఫస్ట్ లవ్ స్టోరీ షార్ట్‌గానే ఉంటుంది. థర్డ్ లవ్ స్టోరీ ఈస్ ద మెయిన్ వన్. ఇక విష్ణు విశాల్ గారు తమ్ముడిని సపోర్ట్ చేయడానికి ఆయన రేంజ్ కంటే తక్కువ రోల్‌ని చేశారు. ఉన్నంతలో మంచి సపోర్ట్‌నే ఇచ్చారు. సాంగ్స్ 'సిద్ శ్రీరామ్' గారు పాడిన పాట ఒకటి బావుంది. మిగతావి ఓకేగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా. మైనస్ పాయింట్స్. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అతిగా టూ సినిమాటిక్‌గా ఉండడం. ఇప్పుడు చెప్పేవి స్పాయిలర్స్ ఉంటాయి. సో, మీరు వినకూడదనుకుంటే ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసేయండి. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర హీరో ఈజీగా పనిచేయడం. అదే ప్లేస్‌కి వాళ్ళ ఫాదర్ లాస్ట్‌లో రావడం. థర్డ్ లవ్ స్టోరీలో అమ్మాయి వెంటనే పడిపోవడం. కథ చెప్దామని వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్‌కి మరీ వినయంగా హీరో స్టోరీ వినడం. హీరోయిన్ ఈజీగా మళ్ళీ తన ఎక్స్‌తో కలిసి ఉండడం. ఆమె హీరో మళ్ళీ కలిసిన రీజను. బయట పేపర్స్ వదిలేయడం. ఇవి ఫ్లోలో వెళ్తున్న సినిమాకి ఆర్టిఫిషియల్ టచ్ ఇస్తాయి. ఇలా చాలా విషయాలు పేపర్ మీద బావుంటాయి గానీ, ఎగ్జిక్యూషన్ వైస్ అంత నమ్మశక్యంగా ఉండవు. అంటే ఐ మీన్ నేచురల్‌గా ఉండవు. అలాగే చాలా ఆర్టిఫిషియల్ టచ్ ఉంటుంది. ఒకానొక సిట్యుయేషన్‌కొచ్చాక ఇంక ఏం జరుగుతుందో సెకండ్ హాఫ్‌లో ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది గూడా. అండ్ రన్ టైమ్ గూడా సెకండ్ హాఫ్ తక్కువుంటుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్స్ నచ్చేవాళ్ళు ఇందులో ఈ సినిమాటిక్ లిబర్టీస్‌ని పక్కన పెడితే ఒకసారయితే చూడొచ్చు. అతిగా ఉన్నా గానీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. కొంత ఫీల్ అండ్ ఫన్ అయితే ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నా కానీ నాట్ ఫర్ ఫ్యామిలీస్. వాచబుల్ రామ్ కామ్. స్టోరీ టేక్స్ ఏ ఫ్యూ సినిమాటిక్ లిబర్టీస్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.